మొదటిగా మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దామండి. వ్యాధి అనగా మన శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతని పేరు పెట్టబడిన. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ లేని పేరు కూడా ఉందండి. ఆయన సూచించిన దేవుడు. కొన్న వాటి కోసం కాదు, కానీ లేనటువంటి సూచించిన దేవుడు మాట కోసం నేను మాట్లాడాలని ఈ రోజు అనుకుంటున్నాను. అయితే ఎవరో ఈ సూచన దేవుడు పేరు పెట్టింది యేసుక్రీస్తు ప్రభువుకి. ఎవరు పెట్టిన చూస్తే ఆదికాండం 16వ అధ్యాయం ఒకసారి చూద్దామని మనం. ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరు తల్లి, ఇస్మాయిల్ తల్లి అయినటువంటి హాగరు అరణ్యంలో తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడిని అరణ్యం వదిలేసి దేవుడు మొర పెడుతుందండి. ఆ మొరపెట్టిన సమయంలో దేవుడు చూస్తాడు హాగరు కొడుకుని. 16వ అధ్యాయం 13వ అధ్యాయం ఒకసారి చూస్తున్నాను నేను. అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. అయితే ఇస్మాయిల్ స్థితిలో ఉన్నప్పుడు అసలు నీళ్ళు లేని సమయంలో యెహోవా దేవుడికి పేరు పెట్టినటువంటి స్త్రీ ఎవరంటే హాగరండి. ఏమి పెట్టిందంటే నీవు చూచున్న దేవుడు. ఈ చూచున్న దేవుడు ఎవరిని చూసంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. వ్యాధి గల యొక్క మనుష్యుడు నేను యేసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, చాలు బ్రదర్. అక్కడ చూడండి, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల మనుషులు ఉండేను. యేసు వాడిని చూచి వాడు అప్పటి నుండి బహుకాలము ఆ స్థితిలో నన్ను ఎరిగి స్వస్థపడ కూర్చున్నావని అడిగాను. అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల్ని చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అతను కూడా దిగలేని స్థితిలో ఉన్నాడు. కానీ తండ్రి దేవుడు అతను చూశాడు కనుకనే అక్కడ కార్యం జరిగింది. అందుని బట్టి మనం ఆయన చూసిన దేవుడిని నమ్మగలుగుతున్నాం. అదే విధంగా ఇంకొక వ్యక్తి చూసుకుంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5-6 వచనాలు. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతడితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదిను, మరియు ఈ పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదెను. చాలు ఇక్కడ చూసారండి, మనందరికి తెలిసింది హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అప్పటి వరకు దేవుడు తన సన్నిధిలో చేసినటువంటి ఆ క్రియలు చూడడం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకున్న సమయంలో దేవుడు తన ప్రార్థన త్రోసివేయక అతను అక్కడ హిజ్కియా చూశాడండి. అక్కడ నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. హిజ్కియా ఏ రకంగా అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన వింటున్న దేవుడు మన దేవుడు. అట్లయితే మనం చేసిన కూడా ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థన కూడా చూస్తుంటాడు. చూసి మనకి ఖచ్చితంగా కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మనం ఇప్పుడు పూర్తిగా అనుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి యొక్క సమస్యల నుంచి మనల్ని విడిపించగల దేవుడు మన దేవుడు. అట్లా ఇంకో చూసుకుంటే
ఒకటో సమూయేలు 1:17-18 ఎలాగైతే దేవుడితో పోరాడి కుమారుని గెలుచుకుందో అన్న కోసం ఒకసారి చూద్దాం మనం. 1 సమూయేలు 17-18. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుని నీవు చేసుకొనిన మనవుని ఆయన దయచేయును కాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందిన గాక అనను. ఎవరి దృష్టికి అంటే ఇక్కడ అంటే ఈలే వచ్చి ఆమెతో చెప్తున్నాడు, అమ్మా నీ ప్రార్థన చూశానండి అంటే అక్కడ చూసింది ఈలే, కానీ ఏలేలో ఉన్నటువంటి తండ్రి దేవుడు చూసి చెప్తున్నాడు, నీ దృష్టికి కృప పొందని కనుక నేను వెళ్తానని చెప్పేసి అక్కడ ఈలేతో చెప్పడం జరుగుతుందండి. ఆ పేరుకు ఏలి ఏమనుకుంటాడంటే ఆమె మిత్రాలయ్యి ఉందేమనుకుంటాడు, కానీ ఇప్పుడైతే తన మనోబాధన ఏలికి వివరించుకుందో ఆమె, అప్పుడు ఏలి మళ్ళీ అంటే చెప్తున్నాడు, అమ్మా దయచేసి ఆమెతో ఈ విధంగా చెప్పమని దేవుడు చెప్తున్నాడు. నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుతును గాక అని. ఆ తర్వాత స్త్రీ దారినికు వెళ్ళి భోజనం చేసి నాటి నుండి దుఃఖంగా ఉండటం మానని. ఎప్పుడైతే తనకున్నటువంటి బాధనే దేవుడు చూశాడో ఆ రోజు నుంచి ఆడు దుఃఖంతో మానేసి దేవుని విషయంలో సంతోషంగా కావడం మొదలెట్టింది. వచ్చే సంవత్సరం అయితే 3లో 12 పెట్టిన చూసింది. అలా చూడడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే తను చేస్తున్న ప్రార్థనని మన దేవుడు చూశాడో అక్కడ ఆ కార్యం జరిగిందండి. అటు రీతిగా మనం చూసుకోగలం ఆయన చూస్తున్న దేవుడని. అలా చూస్తున్నాడు కనుకనే ఈ ప్రజలందరూ కూడా బ్రతకగలుగుతున్నారు. మనం అనుకుంటాం మనం చేసే ప్రతిక్రియ ఎవరు చూడలే ఏది చేద్దాం అనుకున్నట్లు, కానీ ఖచ్చితంగా అయితే కాదండి. మన రాకను పోకను మన పడకను నడకను చూసి మనకు కార్యం చేస్తున్న దేవుడు మన దేవుడు. అప్పుడు ఇంకో చోట చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం. 5-6 వచనాలండి. అవునండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నారు. రండి, ప్రభువు పడుకునే స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులతో తెలియజేయడి. చూడండి, క్రీస్తు చనిపోయి లెగిచి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు నమ్మట్లేదు. కానీ అప్పుడు ఆ స్త్రీలను ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన క్రీస్తును మీరు ఇస్తున్నారని నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడు మరియా కనిపిస్తున్నారండి. మరియను చూస్తున్నారు, కానీ మరియా ఆయన గుర్తుపట్టలేకపోతుంది. అది చనిపోయి తిరిగి లేచిన సత్యం వాళ్ళు గుర్తిరలేకపోతున్నారండి. చనిపోయి కూడా తిరిగి లేచి చూసినటువంటి దేవుడే మన నిజమైన దేవుడు. అందుకే హాగరు ఆయనకి చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎంత గొప్ప అంటే ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు ఈ చూస్తాలో ప్రతి కార్యం చూస్తాను ఏం చేయగలం అన్నట్టుగాను. కానీ అలా కాదు, ఖచ్చితంగా మన దేవుడు చూసిన దేవుడు. మొరపెట్టగా అతనికి ఆయుష్కాలం తెలిసిన దేవుడు. అన్న తన్నిటితో ప్రార్థన చేసినప్పుడు ఆమెను చూసి గర్భఫలం ఇచ్చిన దేవుడు. 35 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న రోగిని చూసిన దేవుడు. ఈ రోజు మనం నిజంగా మన హృదయపూర్వకంగా మన కన్నీటిని చూసి మనకున్న సమస్యలకు సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకే అంటున్నాడు కదా, నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నానని చెప్పేసి. ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో అంటే ఆత్మలో కపటం లేకుండా ఎవరైతే దేవునికి పూర్తిగా అనుకుని ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చూసి వాళ్ళ సమస్యలకు సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకట్టి నేను చెప్పేదంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి క్రియ ప్రతి కార్యం ఆ సర్వశక్తితో దేవుడు చూస్తాడు. కనుకనే మనం దేవుని దయందును మనుషుల దయందును భయపడచ్చు.
మనం చేసే ప్రతి కార్యం ముందు నడుచుకున్నట్లయితే మన కన్నిటికి ఆయన చూసి మన సమస్యను సమాధానించే దేవుడు అన్న దేవుడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.